హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మాట్లాడటం కష్టంగా ఉందా? పెద్ద పెద్ద గ్రామర్ రూల్స్ చూసి భయపడుతున్నారా? అయితే ఈరోజు ఈ ఒక్క వీడియోతో మీ భయం పోతుంది. ఈరోజు మనం కేవలం బిజీ అనే ఒక చిన్న పదంతో రోజు వాడే 20కి పైగా ఇంగ్లీష్ వాక్యాలను ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. ముఖ్యంగా మన తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం చాలా ఈజీగా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బేసిక్ లెవెల్ అంటే బేసిక్ సెంటెన్సెస్ ఉంటాయి. మొదటగా నేను బిజీగా ఉన్నాను అని చెప్పటానికి ఇంగ్లీష్‌లో ఐ యామ్ బిజీ అంటాం. దీన్ని బట్టి మిగతా వాళ్ళ గురించి ఎలా చెప్పాలి? నేను అయితేనేమో ఐ ఉపయోగించాము. నేను బిజీ. ఐ యామ్ బిజీ. ఐ యామ్ బిజీ. ఆమె బిజీ. ఆమె అంటే షీ. షీ ఈజ్ బిజీ. షీ ఈజ్ బిజీ. అతను బిజీ. అతను అంటే హీ. హీ ఈజ్ బిజీ. హీ ఈజ్ బిజీ. వాళ్ళు బిజీ. వాళ్ళు అంటే దే. దే ఆర్ బిజీ. దే ఆర్ బిజీ. మేము బిజీ. మేము బిజీ. వి ఆర్ బిజీ. మేము అంటే వి. నెక్స్ట్. ప్రశ్నలు అడగటం ఎలా? ఆస్కింగ్ క్వశ్చన్స్. ఎదుటి వాళ్ళని నువ్వు బిజీగా ఉన్నావా అని అడగాలి. ఎలా అడుగుతాం? చాలా సింపుల్. నువ్వు బిజీగా ఉన్నావా? నువ్వు బిజీగా ఉన్నావా? ఆర్ యూ బిజీ? యువర్ బిజీ అనకుండా ఆర్ యూ బిజీ అనాలి. ఎందుకంటే ఇది ప్రశ్న కాబట్టి ఆర్ అనేది ముందు రావాలి. అతను బిజీగా ఉన్నాడా? అతను అంటే హీ. కాబట్టి ఈజ్ హీ బిజీ? ఈజ్ హీ బిజీ? ఆమె బిజీగా ఉందా? ఆమె అంటే షీ. ఈజ్ షీ బిజీ? ఈజ్ షీ బిజీ? వీటికి ఈ ప్రశ్నలకి ఆన్సర్ ఎలా ఇవ్వాలి? రిప్లై ఇవ్వడం ఎలా? అవును, నేను బిజీ. యెస్, ఐ యామ్ బిజీ. యెస్, ఐ యామ్ బిజీ అని చెప్పాలి. లేదు, నేను ఒకవేళ ఖాళీగా ఉంటే, నేను ఖాళీగానే ఉన్నాను. నో, ఐ యామ్ ఫ్రీ. నో, ఐ యామ్ ఫ్రీ. ఈ విధంగా చెప్పాలి. నెక్స్ట్. నెగెటివ్ వాక్యాలు, నెగెటివ్ సెంటెన్సెస్ ఏ విధంగా ఉంటాయి? నేను బిజీగా ఉంటే ఐ యామ్ బిజీ. ఒకవేళ నేను బిజీగా లేను అని చెప్పడానికి నాట్ చెప్పాలి. నేను బిజీగా లేను. ఐ యామ్ నాట్ బిజీ. ఐ యామ్ నాట్ బిజీ. అతను బిజీగా లేడు. హీ ఈజ్ నాట్ బిజీ. హీ ఈజ్ నాట్ బిజీ. వాళ్ళు బిజీగా లేరు. వాళ్ళు బిజీగా లేరు. దే ఆర్ నాట్ బిజీ. దే ఆర్ నాట్ బిజీ. ఐ యామ్, హీ ఈజ్, దే ఆర్. దే అనేది ఏంటి? ప్లూరల్. కాబట్టి ఆర్ ఉపయోగించాలి. ఇవి తెలుసుకోవడానికి కింద డిస్క్రిప్షన్‌లో వీడియో లింక్స్ ఇస్తాను. ఆ లాంగ్ వీడియోస్ చూడండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్. పాస్ట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్ టెన్స్‌లో మరియు ఫ్యూచర్ టెన్స్‌లో ఏ విధంగా చెప్పాలి? ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్‌గా అంటే పాస్ట్ టెన్స్ నిన్నటి గురించి, రేపటి గురించి ఫ్యూచర్ టెన్స్. నిన్న నేను బిజీగా ఉన్నాను. నిన్న అనేది ఏంటిది? పాస్ట్ టెన్స్‌లో జరిగిందే కదా! పాస్ట్ టెన్స్. ఐ వాస్ బిజీ యెస్టర్‌డే. పాస్ట్‌లో ఐ వాస్ ఉపయోగించాలి. ఐ యామ్ బిజీ టుడే. ఐ యామ్ బిజీ నౌ అంటే ప్రెజెంట్ టెన్స్ కిందకొస్తుంది. ఐ వాస్ ప్లస్ యెస్టర్‌డే కాబట్టి పాస్ట్ టెన్స్. రేపు నేను బిజీగా ఉంటాను. రేపు అంటే టుమారో. అండ్ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఐ విల్ అని ఉపయోగించాలి. ఐ విల్ బి బిజీ టుమారో. ఐ విల్ బి బిజీ టుమారో. వచ్చే వారం నేను బిజీ. వచ్చే వారం అంటే ఇది ఆల్రెడీ జరగలేదు కదా! నిన్న జరగలేదు, అంతకుముందు జరగలేదు. వచ్చే వారం జరగబోతోంది. కాబట్టి ఇది కూడా ఫ్యూచర్ టెన్స్‌లో ఉంటుంది. ఐ విల్ బి బిజీ నెక్స్ట్ వీక్. ఐ విల్ బి బిజీ నెక్స్ట్ వీక్. ప్రొఫెషనల్ ఇంగ్లీష్ ఇప్పుడు. అడ్వాన్స్డ్ మరియు వై యూ ఆర్ బిజీ అని చెప్పాలి. కేవలం ఐ యామ్ బిజీ అంటే బోర్ కొడుతుంది కదా! బిజీయే కానీ ఏ పనిలో బిజీగా ఉన్నామని చెప్పాలి. అప్పుడే క్లియర్‌గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న రూల్ ఉంటుంది. బిజీ ప్లస్ డూయింగ్ అంటే వి ప్లస్ ఐఎన్‌జీ ఇంగ్ ఫార్మ్ వాడాలి. వి4 అన్నమాట. డూయింగ్ అనేది వి4. బిజీ ప్లస్ వి4 ఫార్మ్‌లో చేయాలి. నేను చదువుకోవడంలో బిజీగా ఉన్నాను. దేనిలో బిజీగా ఉన్నాను? చదువుకోవడంలో. కాబట్టి ఐ యామ్ బిజీ స్టడీయింగ్.
ఐ యామ్ బిజీ స్టడీయింగ్. ఇది వి4 ఫార్మ్. స్టడీ ప్లస్ ఐఎన్‌జి స్టడీయింగ్. నేను వంట చేయడంలో బిజీగా ఉన్నాను. చదువుకోవడం అయితేనేమో స్టడీయింగ్, వంట చేయడం అయితేనేమో కుకింగ్. నేను ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాను. నేను ఆఫీస్ పనిలో బిజీ. ఐ యామ్ బిజీ వర్కింగ్ అంటే పనిలో బిజీగా ఉన్నాను. ఆఫీస్ వర్క్ కాబట్టి వర్కింగ్. ఇంట్లో అయినా ఎక్కడైనా ఆఫీస్ అని కాకుండా నేను పనిలో బిజీ అని చెప్పడానికి ఐ యామ్ బిజీ వర్కింగ్ అని చెప్పొచ్చు. అతను ఫోన్ వాడుతూ బిజీగా ఉన్నాడు. దేనిలో బిజీగా ఉన్నాడు? ఫోన్ యూజ్ చేస్తుండు. కాబట్టి యూజింగ్ హిస్ ఫోన్. హి ఈస్ బిజీ యూజింగ్ హిస్ ఫోన్. చూసారా ఫ్రెండ్స్? బిజీ అనే ఒక్క పదంతో మనం ఎన్ని రకాల వాక్యాలు మాట్లాడొచ్చో నేర్చుకున్నారు కదా! ఇంగ్లీష్ అంటే భయం కాదు. ఒక ఆట లాంటిది. ఈరోజు మీ హోంవర్క్ ఏంటంటే, నేను సినిమా చూస్తూ బిజీగా ఉన్నాను. నేను దేనిలో బిజీగా ఉన్నాను? సినిమా చూస్తూ బిజీగా ఉన్నాను. దీన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరియు మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి.